హాయ్ అండి, మేమందరం ఆటోలో ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు. మేమందరం కలిసి మా వీధిలో వాళ్ళందరం అండి. తను మా ఫ్రెండ్ నా ఒళ్ళో కూర్చుందండి. ఇంకా తను ఇంట్రడక్షన్ ఏమని ఇస్తుందంటే తను మా క్లోజ్ ఫ్రెండ్ అండి. ఆటోలో బయలుదేరేసి స్టార్ట్ అయ్యి ఇది మాకు గోదావరి బస్ స్టాండ్ అండి. మేము గోదావరి కానీ వాళ్ళం చూసారా, చాలా పెద్ద ప్రాంగణమేనండి బస్ స్టాండ్. ఇంకా దాదాపు ఒక 13 మెంబర్స్ అందరం కలిసి వెళ్దామని అనుకోని ప్రయాణం అండి ఇది. మెల్లగా బస్ ఎక్కేసాము, ఇంకా టికెట్ తీసేసుకొని కూర్చున్నామండి. మా గోదావరి గండి నుంచి 1/2 అవర్ జర్నీ అండి. దేవునపల్లి జాతర అని మొత్తానికి బస్ దిగేసి మెల్లగా ఇక్కడ ఆటోస్ ఉంటాయండి. ఆటోలు లోపలికి వెళ్ళాలంటే మినిమం ఒకరికి 30 రూపాయలు అలా తీసుకుంటారు. మేము 13 మెంబర్స్ ఉన్నాం కదా, ఇంకా ఏమన్నా కాస్ట్ తగ్గించరా అంటే అందరికి కలిపేసి 20 ఆ లెక్క తీసుకున్నారండి. సరే అని ఆటో ఎక్కాము. ఆటో ఎక్కి స్టార్ట్ అయ్యామండి. ఈ బుడ్డోడు చూసాడండి, ఈయన మా ఫ్రెండ్ వాళ్ళ బాబు. నా దగ్గర కూర్చుంటే కనుక వాడు అసలు తినేటట్లేడు, ఒకటే ఏడుస్తున్నాడండి. ఇక తిరిగి వాళ్ళ మమ్మీకి ఇచ్చేద్దాం అనేసి ఇచ్చేసాను. ఈ అమ్మ వాళ్ళందరూ కూడా మా ఇంటి దగ్గర వాళ్ళండి, పెద్ద మనుషులతో వెళ్తున్నాము. చాలా హ్యాపీగా అనిపించిందండి ఇట్లా అందరితో కలిసి జర్నీ చేయడం అనేది. చూడండి, పంట పొలాల మధ్యలో మంచి పల్లెటూరులో స్వామివారు వెలిసారండి. ఆల్రెడీ నేను 3rd టైం అనమాట వెళ్ళడము. చాలా బాగుంటుందండి అక్కడ, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇదే ఎంట్రన్స్ అండి, వచ్చేసాము. ఇక స్వామివారి కళ్యాణోత్సవాలు స్టార్ట్ అండి. మండే నుంచి 11 తారీఖు నుంచి ఇక జాతర స్టార్ట్ అవుతుంది. మేము మా అమ్మ వాళ్ళకి వెళ్ళైతే తిరణాలు అంటాము, ఇక్కడైతే మాత్రం జాతర అంటారండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవునపల్లి లక్ష్మీ నరసింహస్వామి వారి జాతర దాదాపు ఇది ఒక 5-6 రోజులు జరుగుతుందండి. అదిగో కొండ మీదనేమో స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు వెలిసారు. కొండ కింద కూడా ఒక గుడి, కొండ మీద గుడి ఉంటుంది. ఫస్ట్ అయితే మేము కొండ కింద ఉన్న గుడిలోకి దర్శనానికి వెళ్దామనేసి అనుకున్నాము. అనుకోవడం లేదండి, ఫస్ట్ కింద దర్శనం చేసుకున్నాకనే ఇక్కడ అన్ని మొక్కులు అప్పచెప్పుకొని పై గుట్టకి ఎక్కుదాం అనుకున్నాం. ఆల్రెడీ ఇక్కడ అందరూ తిరణాలకు రెడీ అయ్యారండి. స్టాల్స్ అయితే ఆల్రెడీ వచ్చాయి. చాలామంది అయితే దర్శనం చేసుకొని రిటర్న్ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఏంటంటే స్పెషల్ లక్ష్మీనరసింహ స్వామి అనే కానీ ఇక్కడ నాన్ వెజ్ కూడా వండుకుంటారండి. ఏటలు కోళ్ళు మొక్కులు అప్పచెప్పేసి ఇక్కడే వండుకొని తినేస్తారు. చూసారా, ఆల్రెడీ స్టాల్స్ రెడీగా ఉన్నాయి. మేము ఇంకా మొత్తానికైతే ఆటో అన్నకి డబ్బులు ఇచ్చేసి థ్యాంక్స్ అని చెప్పేసి స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ అమ్మాయిలు చూసారా, ఈ అమ్మాయిలు అయితే తిరునామం పెడుతున్నారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక 5 రూపీస్ అయితే ఎక్స్పెక్ట్ చేశారండి. ఇచ్చాము, ఇంకా అందరం నామాలు పెట్టేసుకున్నాము. మెల్లగా స్టార్ట్ అవుతున్నామండి. బొట్లు పెట్టుకొని ఒక్కొక్కరం అది అక్కడ కనిపిస్తుంది చూడండి, అదే గుడి అండి. మేము గుడి ఇట్లా నామాలు పెట్టించుకున్నాము. ఇంకా దీనిలోనే ఒక సెల్ఫీ కూడా అండి. ఈ సెల్ఫీ తీసుకొని సెల్ఫీ అయితే మంచిగా రావట్లేదు అనేసి మా ఫ్రెండ్ని పక్కకి రా అని చెప్పాను. ఇంకో సెల్ఫీ దిగామండి. తను మా ఫ్రెండ్ మాధవి, ఇంకా తిను హైట్గా ఉన్న అమ్మాయేమో ప్రతిభ. మొత్తానికి గుడి ప్రాంగణం దగ్గరకు వచ్చి చెప్పులు విప్పేసి లోపలికి వెళ్దామని వెళ్తున్నామండి. ఇవన్నీ గుడి ముందు స్టాల్స్ ఉంటాయండి. మనకు దాదాపు అన్ని సామాన్లు దొరుకుతాయి ఇక్కడ. ఇంకా మెల్లగా మేము లోపలికి స్టార్ట్ అయ్యామండి. మెట్ల దారిలో మా వాళ్ళు ఆల్రెడీ లోపలికి వెళ్ళారు.
ఇంకా మేము ఏంటంటే ఇక్కడ చేంజ్ కోసం అనేసి వెయిట్ చేసి, అంటే లోపల హుండీలు వేయడానికి ఇంకా ఎవరైనా అడుగుతూ ఉంటారండి, వాళ్ళ కోసం అనేసి చేంజ్ తీసుకొని లోపలికి స్టార్ట్ అయ్యాము. దాదాపు మా వాళ్ళందరూ లైన్లో ఉన్నారండి. ఇంకా నేను మా ఫ్రెండే వెనకాల ఉన్నాము. మళ్ళీ వాళ్ళతో పాటు జాయిన్ అయ్యామండి. ఫస్ట్ అయితే ధ్వజస్తంభాన్ని మొక్కుకోవాలి కదా. ఫస్ట్ ధ్వజస్తంభం దగ్గరికి వచ్చేసి దర్శనం చేసుకొని క్యూ లైన్లో నిలబడదాం అనేసి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర నమస్కారం చేసుకున్నామండి. స్వామివారి ధ్వజస్తంభం ఇది, కింద గుడి అండి ఇది. ఇక్కడ దర్శనం అయిపోయాక మెల్లగా క్యూ లైన్లోకి వెళ్ళి అక్కడ స్వామివారి గర్భగుడిలోని స్వామివారికి నమస్కారం చేసుకొని గోత్రనామాలతో అభిషేకం చేయించుకున్నాక దీపాలు సేమ్ ఇక్కడ కూడా అన్ని గుళ్ళలాగానే దీపాలు వెలిగించాలని దీపాలు తెచ్చుకున్నామండి. తెచ్చుకొని 365 ఒత్తులు ఇక్కడ కూడా వెలిగించాము. వెలిగించేసి మొక్కులు అప్పు చెప్పుకున్నామండి. కొబ్బరికాయలు కొట్టేసుకొని ఇంకా అక్కడ లోపల ఎక్కడ ఎలా లేదండి. ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్నాక బయట వైపే ఉంటుంది కొబ్బరికాయ కొట్టేది. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ధ్వజస్తంభం దగ్గర వచ్చి పసుపు కుంకుమ పూలేసి ఇంకా ప్రసాదాల కోసం వెళ్ళామండి. ప్రసాదాలు కూడా తీసుకున్నాము. ప్రసాదాలు తీసుకొని కాసేపు అక్కడ కూర్చొని తినేసామండి. తిని ఇంకొకసారి అందరం కలిసి ఒక సెల్ఫీ దిగాలనేసి వెళ్ళాము. ఇదేమో గాలి గోపురం అండి. ఇంకా లోపలికి అయితే క్లిప్పింగ్స్ ఎందుకు పెట్టలేదంటే లోపల వైపు ఫొటోస్ నాట్ అలౌడ్ అండి. అంటే మనమే తీయలేదు, మంచిది కాదు కదా, ఎందుకు స్వామివారి నిజ స్వరూపాన్ని తీయడం అనేసి ఇంకా మేము అందరం వచ్చిన గ్యాంగ్ అందరం కలిసి ఒక చిన్న వీడియో సెల్ఫీస్ తీసుకున్నాము. తీసుకొని అందరం కలిసి కొండ మీదకి వెళ్దామనేసి అనుకున్నామండి. కానీ మాలో చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఈ అమ్మ వాళ్ళందరూ పైకి ఎక్కలేరు అనేసి మా గ్యాంగ్ ఒక 6-7 మెంబర్స్ కలిసి మెట్ల దారిలో స్వామివారి దర్శనానికన్నా వెళ్దామని వెళ్ళే ముందు ఇక్కడ ఒక అమ్మ గోమాతని పట్టుకొని ఉందండి. నేను ఒక 3 ప్రదక్షిణలు చేసి అమ్మకైతే నాకు తోచినంత ఇచ్చాను. ఆమె నాకైతే చాలా మంచి దీవెన ఇచ్చిందండి. నేను అనుకున్న కోరిక నెరవేరుతుంది, నువ్వు మంచి పొజిషన్లో ఉంటావమ్మా అని అన్నారు. ఆ తర్వాత ఇక మెల్లగా స్టార్ట్ అయ్యామండి కొండ మీద ఎక్కడానికి. మెట్లు మాత్రం ఒకప్పుడు జాతర టైంలో అయితే ఇంత ఫ్రీగా ఉండవండి. వెనక నుంచి ఎవరో తరుగుతున్నట్టే వెళ్తూనే ఉండాలి. వెనక్కి తిరిగి చూసి అంత టైం కూడా ఉండదు. ముందొకళ్ళు ఉంటారు, వాళ్ళు మనల్ని ఆగితే కనుక వెనక వాళ్ళు డిస్టర్బ్ అవుతారని నాన్ స్టాప్గా ఎక్కకుండానే వెళ్ళాలండి. కొంచెం దూరం వెళ్ళాకైతే మేము రెస్ట్ తీసుకున్నాము. కొంచెం సేపు కాళ్ళు నొప్పులు వేస్తున్నాయండి. దాదాపు దగ్గరికి వచ్చేసాము. దగ్గరికి వచ్చేసి ఇదే మూల మలుపు అండి. స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఇది మూల మలుపు. దాదాపు చాలా మెట్లే, దాదాపు ఒక 200 మెట్లు 250 మెట్లు ఎక్కి వచ్చినట్టున్నాము. ఇవ్వండి మెట్లు. కింద చూసారా ఎంత చిన్నగా కనిపిస్తుందో వ్యూ. ఇంకా పైనకి ఇన్ని మెట్లు ఎక్కాలండి మేము. ఆ బుడ్డోడు చూసారా మెట్ల మీద అంబాడుకొని వెళ్తున్నాడు, వాళ్ళ మమ్మీ అని వాళ్ళ అత్త. మళ్ళీ కొంచెం దూరం ఎక్కేసి మళ్ళీ కూర్చున్నామండి. కొంచెం ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. అప్పటికి వాటర్ బాటిల్లో నిమ్మరసం వేసుకొని తీసుకొని వచ్చాను. మొత్తానికి మా గోత్రనామాలతో కొండ మీద కూడా అర్చన చేయించుకొని స్వామివారి దర్శనాన్ని చూసామండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని చూసి చాలా హ్యాపీగా అనిపించిందండి. మొత్తానికి పైన దర్శనం కూడా కంప్లీట్ అయింది. ఇంకా చూసినట్టయితే కొండ మీద కూడా ధ్వజస్తంభం ఉందండి. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర కూడా పూజలు చేస్తారు. కాసేపు ఇక్కడ కూర్చొని ధ్యానం అలా రిలాక్స్ అయ్యాము అందరము. ఇక్కడ వచ్చేసి తులసి అమ్మవారు, తులసి కూడా ఉంటుందండి, తులసి మాత. ఈ ప్లేస్ అంతా కూడా
కొద్దిసేపు రెస్ట్. ఇప్పుడు ఏంటంటే జాతరకు ముందుకు వచ్చాం కాబట్టి కొంచెం పబ్లిక్ తక్కువ ఉన్నారండి. ఇవి అండి తులసి చెట్లు. బతుకమ్మ దగ్గర దీపాలు వెలిగించుకోవాలంటే వెలిగించుకునే వాళ్ళు వెలిగించుకుంటారు. మనం ఆల్రెడీ కిందనే వెలిగించేసాం కాబట్టి ఇక్కడ జస్ట్ దర్శనం కోసం వచ్చాము. దర్శనం మాత్రం చేసుకున్నానండి. తర్వాత చూడండి ఈ పైన నుంచి వ్యూ, కొండ మీద నుంచి వ్యూ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ప్రకృతి అంతా, పంట పొలాలు, ఇంకా అక్కడ చూసారా దూరంగా చెరువు, పెద్ద పెద్ద బండరాళ్ళు. మొత్తానికి చాలా బాగుందండి వ్యూ అయితే. ఇంకా మేమందరం తలా ఒక సెల్ఫీ తీసుకున్నాం. ఇక్కడ కూడా చూడండి పైన మెట్లు ఎలా ఉన్నాయో. పాపం ఎక్కేవాళ్ళు ఎక్కేటప్పుడు ఉందండి బాధ, చాలా కష్టంగా బ్రీతింగ్ కూడా తీసుకోవడం ఒక్కొక్కసారి కష్టం అనిపించింది. కానీ ఇక స్వామివారి నామాన్ని తలుచుకుంటూ మొత్తానికైతే కొండ మీదకి ఎక్కేసాము. దిగేటప్పుడు ఉంటుంది, దిగేటప్పుడు కొంచెం పర్వాలేదులేండి, ఎక్కేటప్పుడు ఉన్నంత ఇబ్బంది అయితే ఉండదు. మొత్తం ఏంటంటే 342 మెట్లు. ఒక్కొక్క చోట మెట్లు స్ట్రైట్గా ఉన్నాయి, ఒక్కొక్క చోట్ల అయితేనేమో బాగా హైట్గా అనిపించాయి. పర్వాలేదు, ప్రశాంతం వచ్చాము. ఇక్కడ ఒక సాంప్రదాయం ఏంటంటే ఈ కొండ మీద ఇట్లా ఇల్లు కట్టుకోవాలి అనుకున్న వాళ్ళు, ఇల్లు కట్టుకున్నాము అనుకున్న వాళ్ళు ఇక్కడ ఇట్లా రాళ్ళతో స్టెప్ బై స్టెప్ ఇల్లు కట్టుకుంటే అంటే సొంత ఇల్లు కళ నెరవేరుతుంది అని ఇక్కడ ఒక నమ్మకం అండి. అలా నేను కూడా ఉంది మాకు ఇల్లు, కానీ ఇంకా మా బెటర్ మంచి ఇల్లు కావాలి కదా. అట్లా నేను ఏం చేశాను అంటే ఫస్ట్ 7 ఫ్లోర్స్ అంటే 7 అంతస్తులు కట్టానండి. కట్టేసరికి చిన్న మిస్టేక్లో స్టోన్ కింద పడిపోయింది. అయినా కానీ ఇక్కడ అదొక నమ్మకం అండి. చాలామంది వచ్చిన వాళ్ళు మాత్రం ఇది చేస్తూ ఉంటారు. నేనే కాదు, నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా చేశారు. అయ్యో చూసారండి, జస్ట్ చిన్న మిస్టేక్లో కింద పడిపోయింది. అయినా నేను వదలకుండా మళ్ళీ కట్టడం స్టార్ట్ చేశానండి. మా బిల్డింగ్ 9th ఫ్లోర్ బిల్డింగ్ కట్టాను సక్సెస్ఫుల్గా. కౌంటింగ్ చేశానండి, 1 2 3 4 5 6 7 8 9 మొత్తానికి 9 ఫ్లోర్లు అయితే కట్టాను సక్సెస్ఫుల్గా. స్వామి నాకు 9 ఫ్లోర్లు అవసరం లేదులేండి, ఒక 2 ఫ్లోర్ ఉన్న ఇల్లు అయితే సరిపోతుంది మాకు, మా బాబుకు, మా పాపకు. ఇక తను మా ఫ్రెండ్ అండి, తను కూడా ట్రై చేస్తుంది. తనైతే 5 ఫ్లోర్స్ కట్టిందంట. ఇక మెల్లగా ఇలా అయిపోయినాక వాళ్ళ ఫొటోస్ తీసుకుంటున్నారు 4 బిల్డింగ్స్. తనంట 4 చాలంటుంది. సుప్రియ అండి, తను కూడా మా ఇంటి దగ్గర అమ్మాయి. అమ్మ, నేను, సుప్రియ ఫైనల్గా అందరం మేము 4 వరకు వెనకబడిపోయాము. మొత్తానికైతే ఇన్ని మెట్లెక్కి దిగామండి. ఇది స్టార్టింగ్. అవన్నీ మెట్లు ఎక్కి వచ్చేటప్పుడు ఇక్కడ మెట్ల పూజ ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ షాపింగ్ చేయాలి. ఇదండి మెట్లు ఎక్కడం దిగడం. ఇక్కడేమో కింద స్వామివారు, లక్ష్మీనరసింహ స్వామివారి గుడి ఇక్కడ. అటువైపు ఏమో ఇప్పటి వరకు మేము ఎక్కిందేమో పైన గుట్ట మీదకు, ఇక్కడేమో గుట్ట కింద. ఇది స్వామివారి గాలిగోపురం. ఇదంతా ఇంత ఒకప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదండి. స్టార్టింగ్లో కొంచెం నార్మల్గా ఉండేదంట. ఇక స్వామివారి మహిమ వల్ల పబ్లిక్ ఎక్కువ రావడం జరిగింది. ఇప్పుడు అండి మేము అక్కడికి వెళ్ళి దిగామండి. ఈ మెట్లకి అక్కడ కొండ దాకా వెళ్ళేసి వచ్చాము. కానీ ఎలా ఎక్కుతామో లేదో అనుకున్నాం, కానీ ఆ స్వామివారి దయ వల్ల సక్సెస్ఫుల్గా ఎక్కి స్వామిని దర్శనం చేసుకొని మళ్ళీ దిగామండి. ఈ స్వామివారి దర్శనం అక్కడ కింద అయితే ఫస్ట్ చేసుకున్నాం కాబట్టి ఇంకా మా వాళ్ళందరూ మెల్లగా షాపింగ్ స్టార్ట్ చేశారు. ఇదే అండి ఉత్సవ రథం. ఈ రథం
రథం మీదనే స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. ఇక్కడైతే ఎక్కడెక్కడ నుంచో పబ్లిక్ వచ్చేసి వంటలు చేసుకొని తింటారండి, ముక్కులు అప్పచెప్తారు. ఇక్కడ పుట్టింటికాయలు కూడా చేస్తారు, నామకరణాలు అన్నీ ఉంటాయండి. తర్వాత చిన్న షాపింగ్ అయితే చేశాను నేను. మా వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి పింగాణి బొమ్మలండి ఇవన్నీ. నేనైతే ఒక ఏనుగుల జత తీసుకున్నాను. పూజా మందిరంలో పెడితే చాలా బాగుంటాయి కదా, లక్ష్మీ వ్రతం అప్పుడు కానీ వినాయక చవితి అప్పుడు కానీ ఇట్లా రోజు దేవుని మందిరంలో అదే ఈ ఏనుగులను పెడితే మంచిది అని అన్నారు. అవి తీసేసుకొని షాపింగ్ అయిపోయింది. మళ్ళీ ఒక ఆటో అన్నను మాట్లాడుకొని ఆటో అయితే ఎక్కామండి. నేను ఫ్రంట్ సీట్లో కూర్చున్నా ఈసారి. ఇదండి ఇక తిరుగు ప్రయాణం సమాచారం. ఇప్పుడైతే చూసారా పంట పొలాలు బాగుంటాయండి. ఇక్కడ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. వచ్చి హాయిగా ఒక సిటీ నుంచి దూరంగా ఇలా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మా వాళ్ళందరూ హ్యాపీ అండి. మేమందరం కలిసి మా ఇంటి దగ్గర వనిత అనేసి ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అదే వాళ్ళ ఊరు, సొంత ఊరు అనమాట. ప్రజెంట్గా మా ఇక్కడే ఉన్నారు. వాళ్ళ ఇంటికి కొత్త ఇల్లు వీళ్ళది. మమ్మల్ని అందరినీ ఒకసారి చూపిస్తారా అమ్మని తీసుకెళ్ళి కూల్ డ్రింక్స్ అయితే పోసింది. తర్వాత ఈసారి అయితే నేను ఆటో వెనక సైడ్ కూర్చున్నాండి. ఇదో చిన్న సరదా అండి, చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడో చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నట్టు అప్పుడు ఎడ్ల బండి మీద వెనకాల కూర్చొని వెళ్ళామండి. ఆ స్వీట్ మెమొరీ మళ్ళొకసారి అనుభవం అయింది. ఇంకేంటి రిటర్న్ ప్రయాణంలో బస్ కోసం వెయిట్ చేస్తున్నామండి మేము. ఇదే అండి ఇప్పుడు ఫస్ట్ వెళ్ళాం కదా కమాన్, ఇదే దేవునపల్లి లక్ష్మీ నరసింహస్వామి వారి కమాన్. ఇక్కడ ఇదే హైవే రోడ్ అండి, హైవే రోడ్ పక్కనే ఉంటుంది. మొత్తానికి మేము రిటర్న్ అయ్యామండి బస్సులో. అందరం ఎక్కడ వాళ్ళం సెట్ అయిపోయాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.